కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి శైలజనాథ్. అసెంబ్లీలో రేవంత్ మాట్లాడిన దానికి కూటమి నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు క్లోజ్డ్ రూమ్ లో కూర్చుని అగ్రిమెంట్స్ ఎలా చేసుకుంటారని, ఇదేమైనా ఇంటి వ్యవహారమా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు శైలజనాథ్. ఇప్పటికైనా మీరు కాస్త విజ్ఞప్తి వ్యవహరించమని సమాధానం చెప్పండి. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు, మీ సమాధానం ఏంటి? ఇద్దరు ముఖ్యమంత్రులు క్లోజ్ డోర్లో కూర్చొని అగ్రిమెంట్లు చేసుకుంటారా? ఇది ఏ విధంగా రాజ్యాంగబద్ధమో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏం ఇంటి వ్యవహారమా ఇది? ఆయన చెప్తే అసలుకి అన్ని రాయలసీమ ప్రాజెక్టులు ఆపేస్తారా మీరు? ఏం ఇంటి వ్యవహారమా? క్లోజ్ డోర్స్లో మాట్లాడుకున్నారట. ఏంది మాట్లాడుకున్నారో మాకు తెలియదు. ఆయన చెప్పేదాకా మాకు అర్థం కాలే. ఇద్దరు ముఖ్యమంత్రులు క్లోజ్ డోర్లో కూర్చొని మాట్లాడుకుంటారని ఏదో ఆఫీసర్ల టీం పోతుంది, సీఎం గారు హెడ్ చేస్తే ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలని తెలంగాణలో తాకట్టు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. మీరు గుర్తెచ్చుకోండి ఒకసారి. కాబట్టి రాజధాని గురించి ఎవరు మాట్లాడకూడదని అనుకుంటే అది మీ భ్రమ. వచ్చే కాలంలో అందరూ మాట్లాడతారు. అందరికి కూడా మీ యొక్క స్ట్రాటజీలు అర్థమవుతూ ఉన్నాయి. మీరు ఏం పని చేస్తున్నా అర్థమైపోతూ ఉంది. కేవలం 400-500 కోట్లు ఖర్చు పెడితే పూర్తయ్యే ప్రాజెక్టులు ఉన్నాయి. వెలుగోడు ప్రాజెక్టు ఫర్ ఎగ్జాంపుల్ పూర్తి అయిపోతుంది. 4-5 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. కానీ నువ్వు నీళ్ళు ఎత్తిపోసేదానికి లేదా నీళ్ళు రాకుండా చూసుకునేదానికి 440 కోట్లు ఇచ్చేస్తారు మీరు. కనుక మిమ్మల్ని ప్రశ్నిస్తాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, ప్రజల పక్షాన ఉంటాం మేం, రైతుల పక్షాన ఉంటాం మేం, రైతుల పక్షాన ఉండడమే కాకుండా వాళ్ళ ప్రయోజనాల కోసం మేము పనిచేస్తామని చెబుతూనే ఈ రాష్ట్రంలో ఉన్న ఖజానా దుర్వినియోగాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్న మభ్యపెట్టే పరిపాలనను ఎత్తి చూపుతాం, నిలదీస్తామని చెప్పిన దాన్ని 50 మంది సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు మాత్రమే కష్టంగా ఉంది. అంత కష్టం వద్దు మిత్రులారా. అడుగుతాం, అడగకుండా వదిలిపెట్టాం. ఎందుకంటే అవి ఎవ్వరు కూడా వాళ్ళ సొంత ఆస్తులు నమ్ముకొని పెట్టింది కాదు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను.